సీడీ పంపించారా సార్? లేదు సార్, అది రైట్ అవ్వడం లేదు. సో ఇప్పుడు మనం పవర్ పాయింట్‌లో లాస్ట్ క్లాస్‌లో ఏందంటే స్లైడ్స్ ఇన్సర్ట్ చేసుకోవడము, తర్వాత డిజైన్స్ సెట్ చేసుకోవడము, ఓకే. నెక్స్ట్ యానిమేషన్ సెట్ చేసుకోవడం నేర్చుకున్నాము. అయితే సో మనం స్లైడ్ షోలోకి వెళ్ళినప్పుడు సో ఇక్కడ క్లిక్ చేసినప్పుడు ఓన్లీ యానిమేషన్ ఒక్కటే వస్తుంది. ఓకే సార్. ఎస్ సార్. కాకపోతే ఇప్పుడు నాకు ఈ స్లైడ్ ట్రాన్సిషన్ కూడా జరగాలనుకోండి, అంటే నేను ఎప్పుడైతే స్లైడ్ షోలోకి వెళ్తాను ఈ స్లైడ్ ఉంది కదా, ఆ స్లైడ్కి కూడా యానిమేషన్ కావాలనుకుంటే ఆ స్లైడ్ని సెలెక్ట్ చేసుకొని ఇక పక్కనే మనకు చూడండి ట్రాన్సిషన్స్ ఉన్నాయి ఇక్కడ ఇందులో ఈ యానిమేషన్ ట్యాబ్లో. ఇక్కడ డ్రాప్ డౌన్ బటన్ ప్రెస్ చేస్తే చాలా ఉన్నాయి స్లైడ్స్. మీకు ఏ స్లైడ్ ట్రాన్సిషన్ కావాలా ఆ స్లైడ్ ట్రాన్సిషన్ మనం పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ స్లైడ్ ట్రాన్సిషన్ పెట్టుకున్నాను అనుకోండి, ఆ ట్రాన్సిషన్ వచ్చేసి ఇక్కడ ఎంత స్పీడ్ ఉండాలా, అంటే ఫాస్ట్ ఉండాలా, స్లో ఉండాలా, మీడియం ఉండాలా. స్లో అంటే చూడండి ఈ విధంగా ట్రాన్సిషన్ జరుగుతుంది. అంటే ఇప్పుడు నేను ఇక్కడ ఫుల్ స్క్రీన్ ప్రెస్ చేయగానే స్లైడ్ షో ఫస్ట్ ఇలాగ స్లైడ్ ట్రాన్సిషన్ జరిగిన తర్వాత మనకు యాక్షన్ అనేది మొదలవుతుంది. నెక్స్ట్ యానిమేషన్. సెకండ్ స్లైడ్ కూడా అంతే, సెలెక్ట్ చేసుకున్నాము. సో దీనికి ఒక స్లైడ్ ట్రాన్సిషన్ కావాలనుకోండి, మీకు ఇక్కడ ఉన్నటువంటి స్లైడ్ ట్రాన్సిషన్స్ ఏదైతే సరిపోతుంది చూసుకోవచ్చు. ఇప్పుడు ఇది కావాలా, సో ఇది వచ్చేసి స్లో పెట్టుకున్నాము. ఇప్పుడు స్లైడ్ ట్రాన్సిషన్ చూస్తే చూడండి ఈ విధంగా వస్తుంది. అంటే ఫస్ట్ మనం ఇక్కడ ఈ క్లిక్ చేసినప్పుడు చూడండి ఫస్ట్ ట్రాన్సిషన్ ఇది, సెకండ్ ట్రాన్సిషన్ ఇది. అలాగా ప్రతి ఒక్క స్లైడ్కి మనం ఏం చేసుకోవచ్చు అంటే స్లైడ్ ట్రాన్సిషన్స్ అనేది ఇట్లా సెట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే సార్. క్లిక్ చేసాము, స్లో. ఈ స్లైడ్కి ట్రాన్సిషన్ జరిగేటప్పుడు కూడా మనకు సౌండ్ రావాలనుకుంటే పెట్టుకోవచ్చు ఇక్కడ మనం. చూడండి ఇట్లాగా. తర్వాత ఈ దీనికి మనకు ఒక చూడండి 8 స్పోక్ 4 స్పోక్ ఇట్లా ఉంటుంది. ఈ ట్రాన్సిషన్స్ మనకి ఏది కావాలనుకుంటే అది సెట్ చేసుకోవచ్చు మనం. ఇలాగ ట్రాన్సిషన్లో మీకు నచ్చినటువంటి సో ట్రాన్సిషన్స్ అనేది యూజ్ చేసుకోవచ్చు సార్. సో ఇప్పుడు ఇక్కడ 8 స్పోక్ పెట్టాను, స్లో. ఇక దీనికి సెలెక్ట్ చేసుకున్నాను, ట్రాన్సిషన్ వచ్చేసి ఇది సెట్ చేస్తున్నాను, స్లోగా సెట్ చేసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ స్లైడ్ నుంచి తీసుకొని మనం క్లిక్ చేస్తే చూడండి ఫస్ట్ స్లైడ్ ట్రాన్సిషన్ జరుగుతుంది, ఆ తర్వాత యానిమేషన్. ఇలా చూడండి ఇలా అర్థమైందా సార్ ఇప్పుడు? అలాగా స్లైడ్ ట్రాన్సిషన్స్ అనేది పెట్టుకోవచ్చు మనము. ఇక తర్వాత ఏంటంటే ఈ స్లైడ్ ట్రాన్సిషన్ అనేది నేను ఇక్కడ క్లిక్ చేసినప్పుడు జరుగుతుంది. నెక్స్ట్ యానిమేషన్ అనేది మనం మౌస్తో క్లిక్ చేస్తేనే ముందుకెళ్తుంది, లేదంటే కీబోర్డ్లో స్పేస్ బార్ కానీ ఎంటర్ కానీ ఇట్లా ప్రెస్ చేసినప్పుడు ముందుకు పోతుంది, లేదంటే కామ్గా మామూలుగానే ఉండిపోతుంది. మరి అట్లాంటి టైంలో మనం ఏం చేయాలంటే ఇక్కడ మౌస్ క్లిక్ కాకుండా అన్నీ ఆటోమేటికల్లీ ఆఫ్టర్ పెట్టాలనుకోండి, ఇక్కడికి వెళ్తే మనకు చూడండి ఇందులో ఆన్ మౌస్ క్లిక్ అని ఉంది కదా సార్, ఆ టిక్ మార్క్ తీసేసి ఆటోమేటికల్లీ ఆఫ్టర్ పెట్టేసుకోవాలి మనం. ఆటోమేటికల్లీ ఆఫ్టర్ పెట్టేసి ఇప్పుడు మనం రన్ చేస్తే సో చూడండి వచ్చేస్తుంది. నేనైతే మౌస్తో క్లిక్ చేయడంలే, ఆటోమేటిక్గా అదే రన్ అయిపోతుంది అనమాట ఇలాగా చూడండి. సో ఇక ఈ సెకండ్ స్లైడ్ ఉంది, దీన్ని సెలెక్ట్ చేసుకున్నాము, దీన్ని ఆన్ మౌస్ క్లిక్. అయితే ఇక్కడ ఏంటంటే అన్నింటికి రావాలనుకోండి అప్లై టు ఆల్ అంటే అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఏదైతే ట్రాన్సిషన్ సెలెక్షన్లో ఉందో అన్నింటికి అప్లై అయిపోతుంది. అలా ఇండివిజువల్ సెల్స్కి మనం ఆటోమేటికల్ ఆఫ్టర్ పెట్టేసుకున్నాం అనుకోండి ఇక్కడ, సో అప్పుడు మనకి ఏమవుతుందంటే సో రన్ చేసినప్పుడు మౌస్తో క్లిక్ చేయకుండానే అదే ముందుకు వెళ్ళిపోతుంది.
చూడండి. Yes, sir. మన మౌస్‌తో అయితే ఏం క్లిక్ చేయడంలే. అదే Yes, వెళ్ళిపోతుంది. sir. అదే సార్. సో, అలాగా మనము ఇవన్నీ సెట్ చేసుకోవచ్చు సార్. ఇక్కడ ఒకవేళ ప్రివ్యూ Okay, sir. తీసుకోవాలనుకుంటే ఇక్కడే ప్రివ్యూ తీసుకోవచ్చు మనము. ఏదైతే స్లైడ్ సెలెక్ట్ చేసుకుంటామో. రైట్? సో, నెక్స్ట్ ఇక్కడ స్లైడ్ షోలోకెళ్ళినప్పుడు ఫ్రమ్ ది బిగినింగ్ మనకు స్లైడ్ షో జరగాలనుకుంటే ఫ్రమ్ ది బిగినింగ్ స్లైడ్ షో రన్ అవుతుంది. కరెంట్ స్లైడ్ అంటే ఎక్కడైతే స్లైడ్ అనేది సెలక్షన్‌లో ఉందో అక్కడి నుంచి కరెంట్ స్లైడ్‌కి రన్ అవుతుంది సార్. Okay, sir. తర్వాత సో, ఇక్కడ కస్టమ్ షో అని క్లిక్ చేసామనుకోండి మనం. సో, ఏం చేసుకోవచ్చు అంటే ఒక్కొక్క స్లైడ్‌కి సో, మనం సెట్ చేసుకోవచ్చు. ఇది రన్ అవ్వాలా. తర్వాత కోర్సెస్ అవైలబుల్ రన్ అవ్వాలా. తర్వాత స్లైడ్ 5 రన్ అవ్వాలా. ఓకే బటన్ ప్రెస్ చేస్తే షో అనగానే ఆ 3 స్లైడ్స్ మాత్రమే మనకొస్తాయి చూడండి. చూడండి. ఇట్లాగా. అర్థమైందా సార్? కస్టమ్ షో. Yes, sir. ఒకవేళ ఈ కస్టమ్ షో ఒకవేళ రిమూవ్ చేయాలనుకోండి. సెలెక్ట్ చేసుకోవడం, రిమూవ్ చేస్తే రిమూవ్ అయిపోతుంది. నెక్స్ట్ నేను ప్లే చేసేటప్పుడు నాకు సో, ఈ యొక్క స్లైడ్ అనేది మనకు రన్ కాకూడదనుకోండి. ఐ మీన్ నాకు ఏంటంటే ఇక్కడ డిస్‌ప్లే కాకూడదు. ఈ సెకండ్ స్లైడ్ అనేది హైడ్ అయిపోవాలా. సెలెక్ట్ చేసుకొని హైడ్ స్లైడ్ అని క్లిక్ చేస్తే ఏమవుతుందంటే హైడ్ అయిపోతుందనమాట మనకు. సో, ఇప్పుడు చూడండి ఈ సెకండ్ స్లైడ్ సెలెక్ట్ చేసుకున్నాను. ఫస్ట్ స్లైడ్ చూసుకొని ఇప్పుడు క్లిక్ చేస్తే సెకండ్ స్లైడ్ మనకు రాదు. Yes, sir. చూడండి థర్డ్ స్లైడ్‌కి వచ్చేసిందా సార్? అలాగా సో, మరి క్లిక్ చేసి ఈ సేమ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఏమవుతుందంటే అన్‌హైడ్ అయిపోతుంది. అవును sir. నెక్స్ట్ ఇక్కడ రీహార్స్ టైమింగ్స్ అని ఉంది. ఏంటంటే సో, ఇదేమో మొత్తం ఫుల్ స్క్రీన్‌లో రన్ అవుతుంది. మనం క్లిక్ చేసిన దాన్ని బట్టి ఒక్కొక్క స్లైడ్ ఎంత టైంతో రన్ అవుతుంది అనే దాని మీద రికార్డ్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ ఆటోమేటిక్‌గా ఆ టైం ప్రకారము సో, ఆ స్లైడ్స్ అన్నీ రన్ అవుతుంటాయి. చూడండి ఇక్కడ రీహార్స్ టైమింగ్స్ అని క్లిక్ చేశాను. ఇక్కడ టైమింగ్ కౌంట్ అయింది చూడండి. ఈ స్లైడ్ నాకు ఎంతసేపు కావాలా? నెక్స్ట్ ఇది ఎంతసేపు కావాలా? చూడండి. ఇది ఫాస్ట్ ఇలా క్లిక్ చేస్తున్నాను నేను. చూడండి Yes, sir. ఇది కూడా అంతే. అయిపోయింది ఇక్కడ. మొత్తం టైమింగ్స్ వచ్చేసి 17 సెకండ్స్ ఉంది. స్లైడ్ చేస్తే ఇక్కడ మనకు స్లైడ్ షార్టర్ ప్యాన్‌లో వచ్చింది. ఇప్పుడు నేను ఫుల్ స్క్రీన్ క్లిక్ చేస్తే ఆ సెకండ్స్‌లో ఆటోమేటిక్‌గా ఏమవుతుందంటే రన్ అయిపోతుందన్నమాట ఇలా. స్లైడ్ అంతా. ఓకే సార్. అట్లా ఈ Okay, sir. స్లైడ్ ట్రాన్సిషన్స్ ఇది మనం సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ సో, ఇది 5 సెకండ్స్ ఉంది, 3 సెకండ్స్, ఇది 2 సెకండ్స్ ఇలాగ రన్ అవుతాయి. ఈ రీహార్స్ టైమింగ్స్ అనేది మనం ఇట్లాగ సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇందులో మరి నార్మల్‌గా రావాలనుకుంటే వ్యూలోకెళ్ళి నార్మల్‌లోకి వెళ్తే నార్మల్‌లోకి వస్తుంది. స్లైడ్ షార్టర్ అంటే ఇందాక స్లైడ్ షార్టర్ యూజ్ చేసుకున్నాము. నోట్స్ పేజ్ అంటే అక్కడ నోట్స్ కూడా రాసుకోవచ్చు. స్లైడ్ షో అంటే ఏమవుతుందంటే ఫుల్ స్క్రీన్ వచ్చేస్తుంది. చూడండి సార్ ఇక్కడ. ఇప్పుడు మనం స్లైడ్ షోలో ఇప్పుడు మనం ఇది ఆటోమేటిక్‌గా రన్ చేస్తున్నాం బానే ఉంది. ఏదైనా ప్రెజెంటేషన్ అనేది ఇచ్చినప్పుడు అది ఆటోమేటిక్‌గా నెక్స్ట్ టైం కూడా మనకు రిపీట్ అయ్యి రావాలనుకుంటే అక్కడ సెటప్ షోలోకెళ్ళొచ్చు. కానీ దీనికి మనం వేరే ఎగ్జాంపుల్ చూపించొచ్చు. అయితే ఇప్పుడు నేను ఈ ఫైల్‌ని సేవ్ చేయాలి. సేవ్ చేయాలంటే Okay, sir. ఫైల్‌లోకెళ్తాము. సేవ్ బటన్ ప్రెస్ చేస్తాము. సో, ఇది ఆటోమేటిక్‌గా సో, ఏం పేరుతో సేవ్ అయిందంటే వెల్కమ్ టు అనిరుద్ టెక్నాలజీస్ అనే పేరుతో సేవ్ అయిపోయింది.
ఇప్పుడు నేను ఈ పవర్ పాయింట్ ఫైల్ని క్లోజ్ చేసేసాను అనుకోండి. క్లోజ్ చేసేస్తేనే ఏమవుతుంది, నెక్స్ట్ మనకు అది ఎక్కడ డాక్యుమెంట్స్లో ఎక్కడ స్టోర్ అయింది మనకు చూద్దాం. వెల్కమ్ టు అనిరుద్ధ్ టెక్నాలజీస్ ఇక్కడ ఉంది. ఇక్కడ డబుల్ క్లిక్ చేసినప్పుడు ఏమవుతుందంటే సార్, డైరెక్ట్గా పవర్ పాయింట్ ఫైల్ అనేది మనకు ఓపెన్ అవ్వడం జరుగుతుంది అనమాట. అట్లా కాకుండా సో ఇప్పుడు నేనేమంటున్నానంటే, మనకు మన ఫైల్ ఏదైతే ఓపెన్ చేస్తామో ఇట్లా పవర్ పాయింట్ ఫైల్ అనేది ఓపెన్ అవ్వకుండా డైరెక్ట్గా స్లైడ్ షో రన్ అవ్వాలనుకోండి. సో అప్పుడు మనం ఏం చేసుకోవచ్చు చూడండి, పవర్ పాయింట్ ఓపెన్ చేస్తున్నాను. ఎస్, ఫైల్ని ఇక్కడ ఓపెన్ చేస్తున్నాం. వెల్కమ్ టు అనిరుద్ధ్ టెక్నాలజీస్. ఇప్పుడు నాకు వచ్చేసి చూడండి సార్, ఈ ఫైల్ అనేది డైరెక్ట్ పవర్ పాయింట్ కాకుండా స్లైడ్స్ రన్ అవ్వాలనుకుంటే ఇక్కడ సేవ్ యాజ్లోకి వెళ్తాము. ముందుగా ఆ సేవ్ యాజ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అని ఉంది, సేవ్ యాజ్ టైప్. అది కాకుండా మనం ఏం తీసుకుంటామంటే కింద ఇక్కడ పవర్ పాయింట్ షో అనే ఒక ఆప్షన్ ఉంది. సో ఆ ఆప్షన్ మీద క్లిక్ చేసి సేవ్ బటన్ ఎప్పుడైతే ప్రెస్ చేస్తామో మనకు ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఆ ఫైల్ సేవ్ అయిపోతుంది. సో ఇప్పుడు ఒకసారి చూసినట్టయితే చూడండి మనం ఇందులో. సో నెక్స్ట్ దీన్ని మినిమైజ్ చేశాను. ఈ పవర్ పాయింట్ ఫైల్ని ఒకసారి ఇక్కడ మై డాక్యుమెంట్లోకి వెళ్తున్నాను. ఆల్రెడీ ఉంది ఇది కింద చూడండి. మరి ఇక్కడున్న ఫైల్కి డిఫరెన్స్ ఏంటి అని అంటే చూడండి సార్, ఇది డైరెక్ట్ ఫైల్ ఓపెన్ అవుతుంది, ఇదేమో డైరెక్ట్ స్లైడర్ ఓపెన్ అవుతుంది. చూడండి, డబుల్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనకు స్లైడ్ అనేది రన్ అవ్వడం జరుగుతుంది. ఇట్లాగా డైరెక్ట్గా రన్ అయిపోతుంది. పవర్ పాయింట్ ఫైల్ అనేది ఓపెన్ అవ్వదు అనమాట. అర్థమైంది కదా సార్ నేను మీకు చెప్పింది? ఓకే సార్. అలాగే మనం పవర్ పాయింట్ ఫైల్ని ప్రజెంటేషన్లోకి సేవ్ చేసుకోవాలనుకుంటే ఆ విధంగా మనం సేవ్ చేసుకోవచ్చు. రైట్ సార్? ఓకే సార్. సో నెక్స్ట్ ఇప్పుడు ఇదే స్లైడ్ షోలో మనకు ఇప్పుడు ఈ ఆప్షన్స్ ఉన్నాయి. ఇక రివ్యూలో స్పెల్లింగ్ అండ్ గ్రామర్ ఇవన్నీ తెలిసిందే. ఇక వ్యూ, జస్ట్ అ మినిట్ సార్. ఇక ఈ వ్యూలో వచ్చేసి మనకు చూడండి, రూలర్ కావాలనుకుంటే రూలర్ సెట్ చేసుకోవచ్చు మనం. తర్వాత గ్రిడ్ లైన్స్ కావాలనుకుంటే గ్రిడ్ లైన్స్ ఏర్పాటు చేసుకోవచ్చు. జూమ్, ఆ స్లైడ్ యొక్క జూమ్ ఎంత ఉండాలి సెట్ చేసుకోవచ్చు. అగైన్ ఫిట్ అనే ఆప్షన్ యూజ్ చేస్తే ఫిట్ వచ్చేస్తుంది. ఇది కలర్లో ఉండాలా మనకు గ్రే స్కేల్లో ఉండాలా? గ్రే స్కేల్ అంటే మొత్తం గ్రే స్కేల్ ఉంటుంది. అది కూడా ఆటోమేటిక్గా గ్రే స్కేలా, లైట్ గ్రే స్కేలా, ఇన్వర్స్ గ్రే స్కేలా ఇలా ఉంటాయి. లేదు బ్యాక్ టు కలర్ వ్యూ అంటే చూడండి మళ్ళీ కలర్ వ్యూలోకి వస్తుంది. నెక్స్ట్ ప్యూర్ బ్లాక్ అండ్ వైట్ కావాలనుకుంటే స్లైడ్స్ అన్నీ బ్లాక్ అండ్ వైట్లో వచ్చేస్తాయి మనకి ఇలాగా, ప్యూర్ బ్లాక్ అండ్ వైట్. ఓకే, అగైన్ సో ఇదే వ్యూలో మనకు దీనిలో అరేంజ్ చేయాలంటే మనం ఎన్ని ఫైల్స్ అయితే ఓపెన్ చేసామో అన్నీ కూడా మనం ఒకే ఆర్డర్లో అరేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మనం స్లైడ్ షో రన్ చేస్తున్నప్పుడు ఇక్కడ కింద నావిగేషన్ బటన్స్ ఉంటాయి సార్. అదేంటంటే ఇక్కడ క్లిక్ చేస్తే చూడండి నెక్స్ట్ స్లైడ్కి, ప్రీవియస్ స్లైడ్కి ఇలా పోతుంది. ఇక్కడ ఈ పెన్ ఆల్రెడీ మనం చెప్పాం పెన్ కలర్ ఏది కావాలా. అగైన్ హైలైటర్ కావాలంటే హైలైటర్ యూజ్ చేసుకోవచ్చు. లేదంటే బాల్ పాయింట్ పెన్ కావాలనుకుంటే చూడండి బాల్ పాయింట్ పెన్ మనం యూజ్ చేసుకోవచ్చు. కలర్ వచ్చేసి ఈ కలర్ చూడండి ఇలాగ మనం వర్క్ చేసేటప్పుడు సో ఎలాగైనా యూజ్ చేసుకోవచ్చు. ఐ మీన్ ప్రజెంటేషన్ కోసం కాబట్టి మనం ఆ రకంగా సెట్ చేసుకోవచ్చు సార్. సో ఇక్కడ సో చూడండి ఎస్కేప్ ప్రెస్ చేస్తే కీప్ అన్నాం అనుకోండి, ఆ అనోటేషన్ అనేది కూడా అట్లాగనే ఉంటుంది.
మరి ఇక్కడ దీన్ని సెలెక్ట్ చేసుకొని మనం డిలీట్ చేసుకోవచ్చు. అంటే దీనికి కూడా ఇక్కడ యానిమేషన్స్ సెట్ చేసుకోవచ్చు మనం. యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి ఇక్కడ మోషన్ పాత్స్లో చూడండి, లెఫ్ట్ అంటే అది లెఫ్ట్కి వెళ్ళిపోతుంది. కంట్రోల్ Okay, జెడ్ sir. యూజ్ చేసి మరి యాడ్ ఎఫెక్ట్లో రైట్ అన్నాం అనుకోండి, ఇక్కడ మోషన్ పాత్స్లో చూడండి రైట్కి వచ్చేస్తుంది. సేమ్ ఇది సెలెక్ట్ చేసుకోవడం, ఇది కూడా మనకు రైట్ అనే ఆప్షన్ యూజ్ చేస్తే రైట్కి వచ్చేస్తుంది. ఇట్లాగా అంటే సో ఇండివిజువల్గా ఉంటాయి కాబట్టి అవన్నీ మనం సో డైరెక్ట్గా ఇట్లాగా సెట్ చేసుకోవచ్చు అన్నట్టు. ఎప్పుడైతే Okay, sir. మనం ఇక్కడ ప్రివ్యూ చూస్తామో చూడండి, ఇట్లాగా రన్ అవుతాయి. అంటే ఫస్ట్ ఏంటంటే సార్ మనకు ఇట్లా ఈ బేసిక్స్ అనేది మనకు తెలిసి ఉండాల. ఈ బేసిక్స్ Yes, అనేది తెలిస్తే ఇంక ఇందులో నంబర్ ఆఫ్ ప్రజెంటేషన్స్ అనేది రకరకాల ప్రజెంటేషన్స్ అయితే మనం తయారు చేసుకోవచ్చు. ఆ ప్రజెంటేషన్స్ అన్నీ కూడా మీకు ఎట్లా చేయాలనేది సో నెక్స్ట్ క్లాస్లో చూపిస్తాను. సో దాన్ని బట్టి మనకి పవర్ పాయింట్ విలువ ఏందనేది తెలుస్తుంది. బట్ స్లైడ్ షోస్ రన్ చేసుకోవాలనుకుంటే ఈ విధంగా చేసుకోవచ్చు ప్రజెంటేషన్స్ అన్నీ కూడా. ఇక అదే మాదిరిగా ఇక్కడ ఒక కొత్త ఫైల్ తీసుకున్నప్పుడు ఇక్కడ కొన్ని టెంప్లెట్స్ ఉంటాయి. సో చూడండి, ఇన్స్టాల్డ్ టెంప్లెట్స్ ఉన్నాయి. మీకు ఏ టెంప్లెట్ కావాలో టెంప్లెట్ తీసుకొని క్రియేట్ బటన్ని ప్రెస్ చేస్తే ఆ టెంప్లెట్లో మనము కంటెంట్ని ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు అన్నట్టు. సో మరి న్యూ ఇన్స్టాల్డ్ థీమ్స్ ఉన్నాయి. ఏ టైప్ ఆఫ్ థీమ్ కావాలా, మై టెంప్లెట్స్ అంటే మన దగ్గర ఏమైనా టెంప్లెట్స్ ఉంటే సో యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫ్యూచర్లో చూడండి, సో మనకు అజెండాస్ రిలేటెడ్ ఉన్నాయి, అబ్స్ట్రాక్ట్ రిలేటెడ్ కావాలా, సో క్లిక్ చేసి డౌన్లోడ్ అంటే చూడండి డౌన్లోడ్ అవుతుంది. బట్ ఇది కనెక్ట్ అవ్వలేదు. ఒకసారి న్యూ ఇంకా బిజినెస్ రిలేటెడ్ నెట్ అయితే కనెక్ట్ అయింది. ఇందులో డౌన్లోడ్ ఇంకేమున్నాయి చూద్దాం సార్. వేరే ఇట్లా కొన్ని ప్రీ డిజైన్డ్గా టెంప్లెట్స్ ఉంటాయి సార్. Okay, sir. సైన్స్ రిలేటెడ్ ఇది ఆన్లైన్ పవర్ పాయింట్లో కొన్ని చూసుకోవచ్చు. అదే 2016 కూడా ఉంది మనకు చూడండి పవర్ పాయింట్. ఇక్కడ క్లిక్ చేస్తే మరి దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే జనరల్గా కొన్ని ఆప్షన్స్ కొన్ని థీమ్స్ అనేది డిఫరెంట్గా ఉంటాయి. ఇప్పుడు ఇక్కడే సో చూడండి థీమ్స్ ఉన్నాయి, అంటే టెంప్లెట్స్ ఉన్నాయి. ఆ టెంప్లెట్ మీకు ఏ టైప్ ఆఫ్ టెంప్లెట్ కావాలనేది సెలెక్ట్ చేసుకొని క్రియేట్ బటన్ని ప్రెస్ చేస్తే ఆ టెంప్లెట్ అనేది ఆటోమేటిక్గా మనకు వచ్చేస్తుంది ఈ విధంగా. నెక్స్ట్ Yes. ఇందులో న్యూలోకి వెళ్తే చూడండి ఇంకా టెంప్లెట్స్ ఇవన్నీ ఉన్నాయి. సో మీకు ఏ టైప్ ఆఫ్ టెంప్లెట్ కావాలనేది ఇక్కడ బిజినెస్ రిలేటెడా, సో దీని రిలేటెడ్ సెట్ చేసుకుని క్రియేట్ బటన్ ప్రెస్ చేస్తే అలా టెంప్లెట్స్ కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. దాంట్లో ఏదైనా మనం కంటెంట్ని యాడ్ చేసుకోవచ్చు. ఇది టెంప్లెట్ అనేది డౌన్లోడ్ అవుతుంది నెట్ నుంచి సార్. ఇటువంటి ఫీచర్స్ అయితే పవర్ పాయింట్లో మనకు చాలా ఉన్నాయి. బట్ టెంప్లెట్స్ అనేది వర్డ్, ఎక్సెల్ అన్నింటిలో కూడా చేసుకోవచ్చు సార్. హలో, Okay, sir. ఓకే సార్. అయితే ఇప్పుడు మనము Okay, పవర్ sir. పాయింట్లో ఈ కొన్ని ఆప్షన్స్ Okay, అయితే sir. ఉన్నాయి. మీరు ఇవన్నీ కూడా మీరు ఒకసారి ప్రాక్టీస్ చేసుకోండి సార్. తర్వాత నెక్స్ట్ క్లాస్లో Okay, sir. ప్రజెంటేషన్స్ ఎట్లా చేయాలనేది నేను మీకు చూపిస్తాను. Okay, sir. ఓకే సార్.